సమయం, ఈ సమయాన్ని మీరు లెక్కబెడుతూ కూర్చున్నా సరే ఆ సమయం కోల్పోయినట్టే. ఎందుకంటే సమయాన్ని లెక్క పెడుతూ మీరు గడిపిన సమయం కూడా మీరు కోల్పోతున్న సమయమే అవుతుంది. ఈ సమయాన్ని ఒక దగ్గరకు తీసుకురావాలని చూడటం కూడా అసాధ్యమైన పనే. సమయం విషయానికొస్తే కేవలం ఒకటే చేయగలం, మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం వృద్ధి చెందుతుంది. ధనం విషయంలో కూడా అంతే. అంటుంటారు కదా, ధనం సహాయంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఈ ధనాన్ని జాగ్రత్తగా చూసుకుని సద్వినియోగం చేసుకుంటే గనక అదే ధనం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇకపోతే సమయం మనకి ఉచితంగా దొరుకుతుంది, అందుకని దాని అర్థం దానిని వృధా చేయమని కాదు. వాస్తవానికి సమయం అనేది అత్యంత విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోగలిగితే అది కూడా మిమ్మల్ని అత్యంత విలువైన వారిగా ఖచ్చితంగా మార్చగలదు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.